హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ సెంటర్. ఈరోజు జరిగిన నవోదయ ఎగ్జామ్కి సంబంధించిన ఆన్సర్స్ నేను మీకు చెప్తున్నాను. ఇది ఎల్ సెట్. మీకు 4 సెట్స్ ఉంటాయి. సెట్స్ మారినప్పటికీ క్వశ్చన్స్ మాత్రం అవే. సేమ్ క్వశ్చన్స్, మీకు నెంబర్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను క్వశ్చన్ని చూపిస్తూ ఆన్సర్ చెప్తాను మీకు. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈ ఎల్ సెట్లో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది మీకు 3rd క్వశ్చన్ అయినా 4th క్వశ్చన్ అయినా కావచ్చు. జస్ట్ క్వశ్చన్ చూడండి, నెంబర్ చూడకండి మీరు, ఓకేనా? నేను ఎల్ సెట్కి సంబంధించిన ఆన్సర్స్ వరుసగా చెప్తున్నా. మీరు క్వశ్చన్ చూసుకుంటూ ఇది మీకు ఎన్నో క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ మాత్రం సేమ్ అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ డి ఉంది కాబట్టి ఏ సెట్లో అయినా ఈ క్వశ్చన్ ఆప్షన్ డీనే ఉంటుంది. ఆప్షన్స్ మార్చరు, క్వశ్చన్స్ మార్చరు, జస్ట్ క్వశ్చన్ నెంబర్స్ చేంజ్ అవుతాయి. ఈ క్వశ్చన్ మీకు ఎన్నో నెంబర్ చూసుకొని దీని ఆన్సర్ మాత్రం డెఫినెట్లీ డీనే, ఇలా అనమాట. ఇక్కడ ఈ సెట్లో డి ఆప్షన్ ఉంది అని అంటే మీకు డెఫినెట్లీ ఈ క్వశ్చన్కి డి ఆప్షన్ ఉంటుంది. ఇలా వెరిఫై చేసుకోండి, ఓకే? సో మెంటల్ ఎబిలిటీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ డి, సెకండ్ క్వశ్చన్ బి, థర్డ్ క్వశ్చన్ డి, ఫోర్త్ క్వశ్చన్ సి. నెక్స్ట్ 5th, ఈ క్వశ్చన్ మీ దగ్గర ఎక్కడుందో వెరిఫై చేసుకోండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ డి. 6th డి, 7th బి, 8th బి. నెక్స్ట్ 9th ఏ, 10th ఏ, 11th బి, 12th సి. నెక్స్ట్ 13th డి, 14th బి, 15th బి, 16th బి. నేను ఇక్కడ మార్కర్తో టిక్ చేసా కదా, అవి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ 17th సి, 18th సి, 19th సి, 20 బి, 21 సి, 22 బి, 23 ఏ, 24 ఏ. నెక్స్ట్ 25 ఏ, 26 సి, 27 ఏ, 28 ఏ, 29 ఏ, 30 సి, 31 ఏ, 32 బి, 33 డి, 34 ఏ, 35 సి, 36. సో 36 వచ్చేసి బి అవుతుంది ఆన్సర్, ఓకే? 36 బి. 37 ఏ, 38 సి, 39 ఏ, 40 సి. సో ఇక్కడితో మెంటల్ ఎబిలిటీ అయిపోయింది. నెక్స్ట్ ఆర్థమెటిక్లో కూడా సేమ్ క్వశ్చన్స్, ఆప్షన్స్ సేమ్ ఉంటాయి, బట్ క్వశ్చన్ నెంబర్స్ మారుతూ ఉంటాయి. సో ఈ క్వశ్చన్ మీకు ఇచ్చిన బుక్లెట్లో ఎన్నో నెంబరో చూసుకొని దానికి తగ్గట్టు ఆన్సర్ చేసుకోండి, బట్ ఆన్సర్ రిమైన్స్ సేమ్, ఓకేనా? నెక్స్ట్ 41 అంటే ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ 45, ఆప్షన్ డి. నెక్స్ట్ 42 సి, 43 బి, 44 సి, 45 డి, 46 సి, 47 ఏ, 48 ఏ, 49 డి, 50 సి. నెక్స్ట్ 51 బి, 52 బి, 53 ఏ, 54 సి, 55 డి, 56 డి, 57 ఏ, 58 ఏ, 59 డి, 60 బి. నెక్స్ట్ ఇంగ్లీష్ ప్యాసేజెస్. ఇక్కడ కూడా సేమ్ అమ్మా. ఇక్కడ మనకి ప్యాసేజ్ నెంబర్ 1 ఇంకొక దాంట్లో ప్యాసేజ్ నెంబర్ 3గా ఉండొచ్చు, లేదు ప్యాసేజ్ నెంబర్ 1 ఇంకో సెట్లో ప్యాసేజ్ నెంబర్ 2గా ఉండొచ్చు, బట్ ఆన్సర్స్ అన్నీ ఒకటే. క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంది అంటే ఆ ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ అన్నీ కూడా అదే ఆర్డర్లో ఉంటాయి, ఓకే? ఈ ప్యాసేజ్ చూసుకోండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అంటే 61 ఆన్సర్ బి, 62 ఏ, 63 సి, 64 సి, 65 డి. నెక్స్ట్ ఈ ప్యాసేజ్ 66 డి, 67 బి, 68 ఏ, 69 డి, 70